గుంటూరులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎకరాలు కూడా దానికి ఇమిడియట్ గా క్లియర్ చేసి రైల్వేకి ఆ ల్యాండ్ ని అప్పచెప్పిన తర్వాత మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి నూతన రైల్వే జోన్ కి అక్కడ హెడ్ క్వార్టర్స్ కి శంకుస్థాపన కూడా చేశారని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. దానితో పాటు మొన్ననే మనం చూసాం, కేబినెట్ లో కూడా పాస్ చేశాం. గుంటూరు, గుంతకల్, విజయవాడ అలాగే వాల్టేర్ డివిజన్ ని ఇంగ్లీష్ వాళ్ళు వదిలినటువంటి వాల్టేర్ పేరుని తీసి విశాఖపట్నం అన్న పేరుతో ఒక కొత్త డివిజన్ కూడా ఏర్పాటు చేసి ఒక జోన్ని ఏర్పాటు చేయాలి, సౌత్ కోస్ట్ జోన్ అన్నట్టుగా ఒక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నాం. అంటే 7 నెలల్లోనే 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనటువంటి పని ఈరోజు 7 నెలల్లో పూర్తి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక విషయం, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి పోరాటం కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, ఈ గుంటూరులో జరిగింది, రాయలసీమలో జరిగింది, తెలంగాణలో జరిగింది. ప్రతి ఒక్క తెలుగువాడు కూడా కలిసికట్టుగా స్థాపించినటువంటిది ఆ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా కాపాడుకోవాలి, నష్టాల్లో వెళ్ళిపోతున్నా సరే దానికి ఒక మా దారి చూపించాలని గతంలో ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్లో నేను కూడా ప్రస్తావించాను. అటువంటి ఆ సమస్యని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అలాగే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి ఎన్నో సందర్భాల్లో వెళ్ళి చర్చించారు. పరిస్థితులు ఎలాగున్నా, ప్లాంట్ తాలూకా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ యాటిట్యూడ్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఖచ్చితంగా మన దగ్గరే ఉండాలి, మనతోనే ఉండాలి అనే ఆలోచనతో బల్లగుద్ది మరీ చెప్పారు. కాబట్టే కేంద్రం కూడా దానికి సహకరించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10,450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఒక సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి. గతంలో కూడా ఇలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక సందర్భంలో ఇబ్బందులు వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఎర్రన్నాయుడు గారు ఉండేవారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఇదే సమస్య, ఇలాంటి ఇష్యూనే వస్తే అప్పుడు మళ్ళీ వాజ్పేయి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక స్పెషల్ మీటింగ్ని ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి డెట్ని రీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఎలా చేయాలన్న దానికి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఒక సహకారం అందించి ముందుకు నడిపించాం. మళ్ళీ ఆ మాటని, ఆ గౌరవాన్ని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున నిలబెట్టుకున్నామని కూడా తెలియజేస్తున్నాను. 7 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని కాపాడుకునే విధంగా ఈరోజు బడ్జెట్లో కూడా దానికి సంబంధించి కేటాయింపులు జరిగాయి. కేబినెట్ ద్వారా 10,450 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించాం. అది ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించుకుంటాం. దాన్ని లాభాల్లో ఎలా తీసుకొని రావాలన్నది, ఏ సంస్కరణలు చేయాలన్నది దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే కొప్పర్తి నోడ్ కానీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్స్, దానికోసం కూడా నిధులు కేటాయించాం. అలాగే మనకి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే మనకి బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం లెక్క వేసుకుంటే 7 నెలల్లో అసలు ఒక్క పెట్టుబడి కూడా రానటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే ఆ బ్రాండ్ని మళ్ళీ మార్చి ఈరోజు ఎన్ని స్టేట్స్తో మనం కంపీట్ చేయాలి? మన పక్కనున్నటువంటి తెలంగాణతో, ఒరిస్సాతో, తమిళనాడుతో, కర్ణాటకతో వాళ్ళకి ఎక్కడ కూడా తొగ్లక్ పరిపాలన లేదు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి. మనం ఈ 5 సంవత్సరాలు తొగ్లక్ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. రాజధాని లేదు, సరైన ప్రాజెక్టులు లేవు, రోడ్డులు సరిగ్గా లేవు, నాయకత్వం సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. అలాంటి 5 సంవత్సరాలు దాటినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ బొజ్జగించి నచ్చజెప్పి ఒక పెట్టుబడి తీసుకొని రావాలనంటే ఎంత కష్టమో నేను కూడా ప్రత్యేకంగా చూశాను. అందులో ఒక సన్నివేశం చెప్పాలనంటే, దావోస్లో కూడా నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా పార్టిసిపేట్ చేస్తే మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్న గారు అందరూ కూడా కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు అక్కడ మీటింగ్స్లో కూర్చుంటే అందరికీ కూడా పరిచయం ఉంది.